బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఒక సాడ్ న్యూస్తో ఈరోజు మొదలు పెట్టాల్సి వస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. యశోదలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి పెద్ది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 12 గంటల 51 నిమిషాల సమయంలో పెద్ది తుది శ్వాస విడిచినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. పెద్ది మృతితో కన్నీరు మున్నీరు అవుతున్నారు అభిమానులు, కార్యకర్తలు, ఆయన కుటుంబం. గుండెపోటుతో 26న ఆసుపత్రిలో చేరారు పెద్ది. అమెరికా డాక్టర్ల సూచనలతో పెద్దికి అత్యాధునిక చికిత్స అందించారు. అయితే ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. ఉదయం 5 గంటలకు పెద్దిని నర్సంపేటకు తరలించారు డాక్టర్స్. దుగ్గొండి మండలం గిర్నిబావి నుంచి ర్యాలీగా భౌతికాయాన్ని తరలించనున్నారు పార్టీ శ్రేణులు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో ఆయన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ వార్త, ఆ విజువల్స్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, కొంత సున్నిత మనస్కులు చూడడానికి కష్టంగా ఉండొచ్చు, కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. పెద్ది మృతిపై ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు సుదర్శన్ రెడ్డి. నర్సంపేట ఎమ్మెల్యేగా సేవలు అందించారు. చాలా చిన్న వయసు నుంచే తెలంగాణ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. అసలు తెలంగాణ వస్తేనే నేను సెటిల్ అవుతాను, అప్పటి వరకు నేను పెళ్లి కూడా చేసుకోనని చెప్పి వయసు మీద పడుతున్న తెలంగాణ వచ్చే వరకు ఆగి ఆ తర్వాతే ఆయన పెళ్లి చేసుకున్నారు అంటూ చాలామంది మాట్లాడుకోవటం కూడా మనం విన్నాం చాలా సందర్భాల్లో. ఆ తర్వాత కొంత లేటుగా పెళ్లి చేసుకున్నారు, బట్ పిల్లలు ఉన్నారు. అయితే 50 ఏళ్లకు కొంచెం అటు ఇటుగా ఉన్న వయసు ఒక్కసారిగా ఆయనకు హార్ట్లో కొంచెం డిస్కంఫర్ట్ రావడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు వరంగల్లో. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు, సిపిఆర్ చేశారు. ఇమీడియట్గా హైదరాబాద్ తరలించండి బెటర్ ట్రీట్మెంట్ కోసం అంటూ చెప్పిన నేపథ్యంలో అంబులెన్స్లో ఆయన్ని గ్రీన్ ఛానల్లో హైదరాబాద్కి తీసుకొచ్చారు. యశోదకు తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మనందరం చూస్తూనే ఉన్నాం. గత 5 రోజులుగా పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. కేసీఆర్ వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు, హరీష్ వెళ్ళారు, బీఆర్ఎస్ నాయకులు అందరూ వెళ్ళారు, ముఖ్య నాయకులు. ఈవెన్ కాంగ్రెస్ నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఇటు సీతక్క కూడా డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, మా పెద్దిని బ్రతికించండి అంటూ కేసీఆర్ ఎంతో బాధగా, ఎంతో ఆవేదనతో డాక్టర్స్తో మాట్లాడడం మనం చూసాం. అలాగే ఎప్పటికప్పుడు హరీష్ అండ్ కేటీఆర్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు, కేసీఆర్కి ఫార్వర్డ్ చేస్తున్నారు అంటూ మనం విన్నాం. ఇక్కడ నుంచి డాక్టర్స్ యూకే, యుఎస్లో ఉన్న డాక్టర్స్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు, కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి కూడా. అండ్ మనం వింటూ ఉన్నాం స్టెప్ బై స్టెప్. ఆయన లంగ్స్ బెటర్ అయ్యాయి, హార్ట్ బీట్ బెటర్ అయిందని, పల్స్ తెలుస్తోందని. ఇక బ్రెయిన్ వర్కింగ్ ప్రోగ్రెస్ కనుక బెటర్ అయితే ఖచ్చితంగా ఆయన కోలుకుంటారని చెప్పేసి మనం విన్నాం. కానీ మొదటి 2 రోజులు అలాంటి ఒక చిన్న హోప్ ఉంది. కానీ మొన్న సాయంత్రం నుంచే కొంత హోప్ తగ్గింది. ఇక నిన్నటికి పూర్తిగా ఆశలు తగ్గిపోవడం చూసాం. అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఇక సర్వశక్తులు ఒడ్డారు డాక్టర్స్ కానీ, ఆయన కుటుంబం కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు పెద్దిని బ్రతికించుకోవడానికి. కానీ చివరికి ఆయన నిన్న రాత్రి తుది శ్వాస విడిచినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీగా కార్యకర్తలు, ఆయన అభిమానులు కూడా అక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, విజువల్స్ చూడొచ్చు ఒకసారి. ఆయన పార్థివ దేహాన్ని పట్టుకొని ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నటువంటి తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారి ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీరే చూడండి.
ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు ఈ విషయాన్ని మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ హిమ్. మధు, పెద్ది ఇక లేరు అంటూ తెలుస్తోంది. అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచారంటూ సమాచారం అందుతోంది. సో సర్వశక్తులు ఒడ్డారు, ఫ్యామిలీ కానీ డాక్టర్స్ కానీ ఇటు పార్టీ కానీ ఎంత తీవ్రంగా శ్రమించారో మనం చూస్తూనే ఉన్నాం ఆయన్ని ఎలాగైనా కాపాడుకోవడానికి. అఫ్కోర్స్ పెద్ది కూడా చివరి శ్వాస వరకు పోరాడారు అంటూ తెలుస్తోంది మృత్యువుతో. ఎలాగైనా సరే తిరిగి రావడానికి, మళ్ళీ ప్రజల మధ్యలో ఉండడానికి, కానీ ఇక కుదరలేదు. డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ హాస్పిటల్ దగ్గర, అండ్ ఫర్దర్గా కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ నిన్న రాత్రి 12:51 చనిపోయారు అనేటువంటిది డాక్టర్లు ధృవీకరించారు. కుటుంబ సభ్యులకు కూడా డీటెయిల్స్ చెప్పారు. వెంటిలేటర్ పైన ఉన్నారు, ఎక్కడ కూడా ఆరోగ్యం మెరుగవడానికి అవకాశం లేకపోవడం, ట్రీట్మెంట్ ఎంత ప్రయత్నం చేసినా ఆయన మెరుగకపోవడంతో ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా చాలా ప్రయత్నం చేశారు. విదేశీ వైద్య సాయం తీసుకున్నారు, ఇక్కడ స్పెషల్ డాక్టర్స్ టీమ్ మానిటరింగ్ చేశారు, వచ్చినప్పటి నుంచి కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు. మనం చూసాం ఆయన వరంగల్ నుంచి హైదరాబాద్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తీసుకొచ్చినటువంటి తీరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం మెరుగవడానికి చూపించినటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా. సో దీనిపైన కాస్త ప్రస్తుతం ఆయన మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా అరణ్య రోధన ఉంది, వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే 22వ తారీఖు రోజు జూలై ఎప్పుడైతే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారో అదే ఆయన చివరి ప్రెస్ మీట్. తర్వాత అయిపోయిన తర్వాత కూడా చివరగా ఆర్టీవీ తోటే మాట్లాడారు. ఆయన చివరగా మీడియాతో మాట్లాడినటువంటి చివరి మీడియా ఇంటర్వ్యూ కూడా ప్రస్తుతం ఆర్టీవీ తోటి నాతోటే ఆయన మాట్లాడారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఒక వాటర్ ఇష్యూస్ పైన, స్టేట్ లో జరుగుతున్నటువంటి వాటర్ ఇష్యూస్ పైన, రైతాంగం సంబంధించినటువంటి అంశాలపైన ఆయన మాట్లాడారు. చివరగా ఆయన మనతోటే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించలేదు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ డాక్టర్ల సలహా సూచనల మేరకు కొన్ని మెడిసిన్ చేంజ్ చేసుకున్నారు, స్కాన్ చేసుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, బ్లడ్ థిక్ గా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో ఆయన మెడికేషన్ తీసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 26వ తారీఖు సండే వరకు కూడా వరంగల్లో ఆయన రెస్ట్ లోనే ఉన్నారు. తర్వాత ఆయన ఆరోగ్యం అప్పటి నుంచి కూడా సహకరించలేదు. ఒక్కరోజుగా ఉదయం 6 గంటలకు లేచిన తర్వాత 26వ తారీఖు రోజు 9 గంటల ప్రాంతంలో 9 గంటల వరకు కుటుంబ సభ్యులతో వ్యక్తిగత సహాయంతో కొంచెం సమయం గడిపారు. తర్వాత డైరెక్ట్ గా ఆయన ఆరోగ్యం కుప్పకూలింది, శ్వాస ఆడట్లేదు అనేటువంటిది కుప్పకూలింది. అటు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి హైదరాబాద్ వరకు ఎపిసోడ్ అంతా మనకు తెలిసిందే జరిగినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా మిగతా మాజీ మంత్రులు, ఇంకా మిగతా నాయకులంతా కూడా సంతాపం ప్రకటించారు. నిన్న రాత్రి 12:51 చనిపోయారు అనేటువంటిది కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి మనం ఈ విషయంలో డాక్టర్లతో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడడం, వాళ్ళంతా ఒకటే చెప్పారు, బ్రెయిన్ యాక్టివిటీ రికవరీ అవ్వట్లేదు. ఆ 45 నిమిషాలు ఏదైతే సిపిఆర్ చేస్తారో ఆ టైంలో ఆక్సిజన్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఈ రెండు అందకపోవడం వల్ల బ్రెయిన్ దాదాపు పని చేయనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయింది, కోమాలకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదురైంది అనేటువంటిది. ఆయన డెడ్ బాడీని ప్రస్తుతం తరలిస్తున్నట్టుగా తరలించారు. ఇక్కడ నుంచి ఇంకా అక్కడికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పెద్ద ఎత్తున నాయకులంతా కూడా అక్కడికి ఆయన డెడ్ బాడీని తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒక ఉద్యమ సహచరుణ్ణి, ఓ ఆప్త మిత్రుణ్ణి కోల్పోయాను అంటూ కేసీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆయనకు సంబంధించిన సంతాప స్టేట్మెంట్. రాష్ట్ర సాధన కోసం సాగినటువంటి మలిదశ ఉద్యమంలో, పోరాటంలో, వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో పాటు కలిసి నడిచినటువంటి జ్ఞాపకాలను కూడా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పెద్దని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వ ప్రయత్నాలు, డాక్టర్లు చేసినటువంటి కృషి విఫలం కావడం అనేటువంటి దానిపైన కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణనే శ్వాసగా నీతి నిజాయితీతో ప్రజా జీవితం కొనసాగిస్తూ సాగించినటువంటి రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయం అంటూ కూడా స్టేట్మెంట్ చేశారు. ఇట్లా అందరూ కూడా ఆయనకు సంబంధించినటువంటి మొత్తం మొన్నటి వరకు కూడా పోలీసు ఒత్తిళ్లు, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలు కూడా
లొంగలేదు అనేటువంటి అంశాలను కూడా కేసీఆర్ దీంట్లో మెన్షన్ చేశారు. అంటే ఆయన పైన మళ్ళీ ప్రభుత్వం నుంచి ప్రెజర్ ఉంది అనేటువంటిది కూడా కేసీఆర్ ధృవీకరించినట్టుగా కనిపిస్తా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయిలో ఆయన పైన ప్రెజర్ ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేశారు అనేటువంటిది కేసీఆర్ కూడా దీంట్లో మెన్షన్ చేసినటువంటి చర్చ సాధిస్తోంది. సో మొత్తం అందరూ పెద్ద ఎత్తున సంతాప ప్రకటన చేస్తా ఉన్నారు. చాలా మంది ఇప్పటికే వచ్చి చూశారు, రోజువారీగా నాయకులు వచ్చారు, తర్వాత కార్యకర్తలు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు వచ్చి చూసి సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. మనం చెప్పాము, చివరి ప్రయత్నం కింద 2 ఇంజక్షన్లు ఇచ్చారు పెద్దకి, తర్వాత వాటి తర్వాత కొంచెం అబ్జర్వేషన్, అదే ఫైనల్ ట్రీట్మెంట్ అనేటువంటి. సో ఫైనల్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి మూమెంట్ లేకపోవడంతో నిన్న రాత్రి 12:51 చనిపోయారనేటువంటి డాక్టర్లు ధృవీకరించారు. ఆయన డెడ్ బాడీని ప్రస్తుతం స్వగ్రామానికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ ఇప్పటికే మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులు ఎలా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు అనేది. అలాగే మీరు చెప్పినట్లుగా ప్రముఖులందరూ కూడా ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నారు మధు. అండ్ ఫర్దర్గా కార్యక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా మనకి? ఎగ్జాక్ట్లీ అక్కడ అభిమానుల కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఆయన డెడ్ బాడీని సందర్శనాంతరం కొద్దిసేపు ఉంచేటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు అక్కడికి డైరెక్ట్ గా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అందరూ రీచ్ అవనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈరోజు 10 గంటలకు నాంపల్లి కోర్టులో ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అటెండ్ కానున్నారు. అటెండ్ అయిన తర్వాత నేరుగా ఆయన పెద్ద సుదర్శన్ డెడ్ బాడీని సందర్శించనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులు తర్వాత వీళ్ళందరికీ మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు ఆ కార్యక్రమంలో అంతిమయాత్ర, ఆయనకు సంబంధించినటువంటి అంతిమయాత్రలో పాల్గొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అవసరమైతే కేసీఆర్ కూడా వరంగల్ వెళ్ళనున్నట్టుగా తెలుస్తా ఉంది. హనుమకొండ ఆయనకు సంబంధించిన సొంత గ్రామంలో ఆయన డెడ్ బాడీని ఉంచున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు సుదర్శన్ రెడ్డి. దాదాపు ఈ మధ్య కాలంలో కొంచెం లోన్ తీసుకొని ఆయన భార్య పేరు పైన కొంత ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటికే తీసుకెళ్లనున్నట్టుగా తెలుస్తా ఉంది. 2 రకాల వెర్షన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది అభిమానులు మన ఆర్టీవీతో మాట్లాడారు. ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈ మధ్యనే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు, వాస్తు బాగాలేదు అనేటువంటి ఒక అంశాన్ని కూడా వాళ్ళు కొంచెం లేవనెత్తే ప్రయత్నం చేశారు. అందులోకి పోయిన తర్వాతనే ఆయనకి ఈ రకంగా జరిగిందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది ఇట్లా ఈ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. డిఫరెంట్ ఒపీనియన్స్ తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనతో మాట్లాడారు. అంతా కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన అభిమానులంతా కూడా మాకు ఎప్పుడైనా రెస్పాన్స్ ఇచ్చేవాడు, ఏ ఇష్యూ ఉన్నా కూడా మాకు రియాక్ట్ అయ్యేవాడు ఏ టైంలో ఆయన కూడా అనేటువంటిది ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేసుకున్నారు. ఈ రోజు కార్యక్రమాలు దాదాపు డెడ్ బాడీని ఇక్కడ నుంచి తరలించిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఈ రోజే కంప్లీట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. లేదు ప్రజల సందర్శనార్థం ఇంకా పార్టీ ఏమన్నా ఇతరత్ర ఆలోచనలు చేస్తే మాత్రం ఆయనను ఈ రోజు పూర్తి స్థాయి అక్కడ డెడ్ బాడీ సందర్శనార్థం ఉంచిన తర్వాత ఫర్దర్ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి చూసుకున్నట్టుగా తెలుస్తాం. ఓకే మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను తప్పకుండా. ఇప్పటికే బీఆర్ఎస్ కేసీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు కేసీఆర్. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ కూడా ఈ అంశానికి స్పందిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రముఖుల రెస్పాన్స్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఎర్రబెల్లి దయాకర్ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. తెలంగాణ కోసం పోరాటాలు చేశారు. తెలంగాణ చేయడం ప్రాణాలను తెగించు దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బాధకరం. కానీ 12:50 చనిపోవడం జరిగింది. రేపు 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా చెప్పడంలో జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అంత ఒకసారి 12:50 చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి, బతికియాలి, రాజకీయాలు కూడా
కృషి గారు బతకాలి మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని జిల్లా పోరాటాలు చేశాడు, జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటలో వరంగల్ డెవలప్మెంట్ లో కూడా ప్రముఖ పాత్ర ఉన్నది. తన పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతుంది, అందరికీ బాధపడుతుంది. ఎందుకంటే కొన్ని చిన్న సంగతులు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంగతులు చేసిందని. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం అది తీసేది. ఎందుకంటే గన్మెన్ ఉంటే మందులు టైంకి ఇచ్చేది, తిమ్మడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండా అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా వీక్షరించి ఉదయం దాదాపు 6-5 బయలుదేరడం. ఇప్పటికే చాలామంది ఈ అంశానికి సంబంధించి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే పెద్ద కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేవలం తెలంగాణ కోసమే తన రాజకీయాలు చేసినటువంటి ఒక వ్యక్తిగా తెలంగాణ మీద అమితమైనటువంటి ప్రేమతో ఎప్పటికీ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయే వ్యక్తిగా పెద్ద ఒక గుర్తింపునైతే సాధించుకున్నారు. కాకపోతే తక్కువ వయసులోనే రాజకీయ అధికారాన్ని అనుభవించినటువంటి కొన్నేళ్లలోనే ఇలా ఆయన దూరం అవ్వడం, ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి ఎన్నో కలలు కని తెలంగాణ కోసం తెలంగాణని సాధించుకొని తెలంగాణలో అధికారంలో వచ్చి ఆ తర్వాత కొన్నేళ్లలోనే ఇక కుటుంబాన్ని నిలబెట్టుకుందాం, రాష్ట్రం కోసం తెలంగాణ కోసం ఎంతో చేశాం కదా, కుటుంబాన్ని నిలబెట్టుకుందాం అనుకుని పెళ్లి చేసుకొని ఒక ఇల్లు కొనుక్కున్న కొద్ది రోజులకే చివరికి ఇలా ఆయన తుదిశ్వాస విడవడం, అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం చాలా కష్టమైనటువంటి సందర్భం. ఆయన అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా ఆయన కుటుంబం పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న వయసు 53 ఏళ్ల వయసు సుమారుగా. ఈ వయసులోనే ఆయన ఇలా అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఖచ్చితంగా జీర్ణించుకోలేని ఒక సందర్భం. అయితే కుటుంబానికి కొంత పార్టీ కూడా అండగా ఉంటుందంటూ ఇప్పటికే మనం చూస్తున్నాం. ఆయన ఆగస్టు 6, 1974లో జన్మించారు. నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా, ప్రస్తుతం హన్మకొండ ప్రాంతం. నల్లబెల్లిలో పాఠశాల విద్య అక్కడే పూర్తి చేశారు. వరంగల్లో మహబూబియా పంచితన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్లో హీ వాజ్ వెరీ యాక్టివ్. 2014లో నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016-18 మధ్య తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన తండ్రి దివంగత రాజిరెడ్డి, భార్య స్వప్న, పిల్లలు, ఒక కుమారుడు నిదర్శన్ రెడ్డి, అలాగే ఒక కుమార్తె, చిన్న పిల్లలు. ఆయన వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. కాకపోతే తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ పట్ల ప్రేమతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో నర్సంపేట నియోజకవర్గంలో ఆయన మంచి అభివృద్ధి పంథాన్ని అవలంబించారు, చేయగలిగినంత చేశారు. ఆ తక్కువ కాలంలోనే ఆయన అధికారంలో ఉన్నటువంటి ఆ 1 టర్మ్లోనే చాలా మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నారు. అండ్ పార్టీలో ఆయనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నో పార్టీల్లో ఎంతోమంది ప్రముఖులు పరమపదించారు. కానీ ఇలాంటి ఒక ఇంపార్టెన్స్, ఇలాంటి ఒక గుర్తింపు కష్ట సమయంలో ఆయనకి, ఆయన కుటుంబానికి, పార్టీకి తోడున్నటువంటి తీరు, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది మనకి ఆయన గుర్తింపు ఏ స్థాయిలో ఉంది అనేది. పెద్దగా పరుషంగా మాట్లాడే మనిషి కాదు, చాలా మృదు స్వభావి, చాలా సున్నితమైనటువంటి రాజకీయాలను నేర్పారు. అయితే రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేవి ఆయన చాలా ఎదుర్కొన్నారు.
కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం చూసాం. కానీ ఏనాడు పెద్దగా లైన్ క్రాస్ చేసినటువంటి సందర్భాలు లేవు. సో ఇప్పుడు ఆయన తదనంతర కార్యక్రమాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన స్వస్థలంలో ఆయన అభిమానుల కోసం పార్టీ కార్యకర్తల దర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఉంచబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ప్రముఖులందరూ కూడా చివరి చూపు కోసం ఆయన స్వస్థలానికి వెళ్ళబోతున్నారంటూ సమాచారం అందుతోంది. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ఏం జరుగుతుంది, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేవి, ఏం మాట్లాడుతున్నారు, ఇలా అన్ని డీటెయిల్స్ మేము అందిస్తూ ఉంటాం. మీరు కూడా మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది కామెంట్ చేస్తున్నారు, రెస్ట్ ఇన్ పీస్ అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలా ఓం శాంతి అని చాలామంది పెద్ది ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. అండ్ ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించిన పెద్దిని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంది. ఇప్పుడు చివరి క్షణం వరకు కూడా ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. మీరు మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. I'm Dheeraj, a doctor and a photographer. I'm in signing. At Anurag University, be everyone you dream to be. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. పేద ఉపశమనం శాస్త్రి బామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్